సింపుల్గా చెప్పేస్తా. దశమభాగం కానుక ఎవరికి ఇవ్వాలి? ఓకే, 12వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నా, రాసుకొని పోయి మీ పాస్టర్లందరూ అడుగురు. బొవ్వలకి మీ దేవుడు ఆజ్ఞాపిస్తుంది, దేవుడు చెప్పిందాక ఇస్తారా? ఎడబడతాడు ఇస్తారా? ఎవరెప్పుడు మీకు ఎవరిచ్చిరు పర్మిషన్? ఫస్ట్ మీ పాస్టర్లను అంటున్నా, మీకు వాళ్ళు ఇచ్చిరు పర్మిషన్ కానుక దశమభాగం తీసుకొని. సరే చూద్దాం. సో ప్రతి పాస్టర్ని అడుగుతున్నా, స్టీఫెన్ పాల్ కాదు, ఏ పాల్ కాదు, మొత్తం అందరిని అడుగుతున్నా, మొత్తం ప్రతి పాస్టర్ని అడుగుతున్నా. గుర్తుపెట్టుకో, మన నన్ను అనేది అనుకోగలరు. ఏ మొహమాటం లేకుండా ఏసుక్రీస్తు అంటే మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటాను. నేను కూడా అట్లా ఏ మొహమాటం లేదు నాకు దేవుని కోసం. నాకు మీరు ఎవ్వరు ఏమనుకున్నా కానీ సత్యమే ప్రకటిస్తారు. రైట్. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 11వ వచనం, నేను ఆజ్ఞాపించుచున్న సమస్తం అంటే ఏదైనా కానీ, అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగం అంటే ఏది చేసినా కానీ ఎక్కడ వేయాలి? దశమ భాగంలు, ప్రతిష్టంగా మీరు చేయు నైవేద్యములు, మీరు యెహోవా మొక్కుకున్న మీ శ్రేష్టమైన మొక్కుబళ్ళను ఏ చేసినా, మొక్కుబళ్ళైనా నైవేద్యమైనా దహన బలులైనా దశమ భాగమైనా ఎక్కడ ఇవ్వాలని ఖచ్చితంగా లేఖనంతో చెప్తున్నా కదా. ఎక్కడ ఇవ్వాలంట? మీ దేవుడైన యెహోవా తన నామమందు నివాస స్థలముగా ఏర్పరచుకొనున్న స్థలముననే మీరు తీసుకొని రావాలను. అంటే ఏడబడతాడు ఇవ్వద్దు. ఎక్కడ ఇవ్వాలా? తన నామమునకు. అంటే నివాస అంటే ఎక్కడ ఉంటుంది యేసుక్రీస్తు? తన నామం ఎక్కడ పెట్టబడిందో అక్కడనే నివాస స్థలం ఉంది దేవుంది. అంటే ఎక్కడైతే ఆయన నామం పెట్టబడిందో అక్కడనే నివాస స్థలం ఉంది తప్ప వేరే దగ్గర లేదు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, అక్కడ ఉన్నాడు, గదిలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, ఆడుడు ఈడున్నాడు, పోదని చెప్పలే. ఎక్కడ పోవాలా అంటే ఎక్కడ ఇవ్వాలంట? ఆయన నామముకున్న నివాస స్థలంలోనే ఇవ్వాలంట. అది ఏదంటున్నా సరే, దహన బలులైనా నైవేద్యములైనా ఏది, మీ ప్రార్థనలైనా ఏదైనా ఆఖరికి దశమ భాగమైన ఎక్కడ ఇవ్వాలంట? తన నామముకు నువ్వు నివాస స్థలంలోగా ఏర్పరచుకున్న స్థలంలోనే ఇవ్వాలంట, వేరే దగ్గర ఇవ్వద్దు అంట. కాబట్టి ఇంట్లోనే ఏముంటుంది? 13వ వచనం చూసుకోరి. నీవు చూచిన ప్రతి స్థలం అంటే ఏది పడుతుంది? ఇప్పుడు సతీష్ కుమార్ కావచ్చు, శ్యామ్ కిషోర్ కావచ్చు, విజయ్ ప్రసాదే కావచ్చు, విజయ్ కుమారే కావచ్చు, జైశాలియే కావచ్చు, స్టీఫెన్ పాలే కావచ్చు, జాన్ వెస్లీయే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, జాన్ వెస్లీయే కావచ్చు, ఓసన మందిరమే కావచ్చు, హెబ్రోనే కావచ్చు, ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇక మొత్తం ఎన్ని చర్చిలు ఉన్నాయో, ప్రతి చర్చిని అంటున్నాను నేను. ప్రతిదీ ఒక్కటి కాదు, అన్నీ వేస్ట్ పోయి అసలు వేస్ట్ అవుతుంది. అసలు అవన్నీ మనకి టైం వేస్ట్. మీరు టైం వేస్ట్, ఏమొచ్చేది లేదు, చనిపోతారు అంతే. నువ్వు చూసిన ప్రతి స్థలంన నీ దహన బలులు అర్పించకూడదు సుమీ. ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నాడు. ఏంటిదంట? కేవలం ఎక్కడ ఇవ్వాలంట? ఆయన నామంలోకి ఏర్పరచుకున్న స్థలంలోనే ఆయన నివాసం ఉంటాడు. కాబట్టి ఆయన నామంలోకి ఏర్పరచుకున్న స్థలంలోనే ఆయన నివాసం ఉంటాడు. ఆయన నామం పెట్టబడిన జాలన ఆయన ఉంటాడు. అక్కడనే ఇవ్వాలి తప్పించి వేరే ఎక్కడ పడితే అక్కడ ఇద్దంట. నువ్వు చూసిన ప్రతి స్థలంలో నీ దహన బలులు అర్పించకూడదు సుమి అంటే ఏంటంటే ఇయ్యొద్దు బాబు, జాగ్రత్త అని చెప్తున్నాడు. మరి యెహోవా చెప్తుండు కదా ఇయ్యొద్దు అని చెప్పి, మీరు ఎట్లిచ్చిండ్రు అని అడుగుతున్నా. అంటే మీకు జ్ఞానం లేదు కదా. మీరు ఎవరికి ఇస్తున్నారు దశమభాగ కానుకలు? సాతాన్లకి ఇస్తున్నారు. అర్థమైందా? సాతాన్లకే ఇస్తున్నారు తప్ప దేనికి ఇస్తారు. మళ్ళా చెప్తున్నా, డబ్బు ఆశీర్వాదం కాదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు ఆశీర్వాదం కాదు. ఇది పరసంబంధమైన బోధ అన్నది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది జీవం గల బోధ అన్న సంగతి గుర్తుపెట్టుకోరు. అర్థమైందా? ఇదేం బోధ? జీవం గల బోధ. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పించకూడదు సుమి. ఏంటంట? యెహోవా నీ గోత్రములలో ఒక్కదాని యందు ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దహన బలులు అర్పించి నేను ఆజ్ఞాపించుతున్న సమస్తం అక్కడనే జరిగింపవలను. ఇంకొక దగ్గర ఏంటంటే ఆయన ఏర్పరచుకున్న గోత్రంలోనే అక్కడనే యేసుప్రభు ఉంటాడంట. కాబట్టి ఇంకొక దగ్గర అర్పించొద్దు సుమి. కేవలం ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. కేవలం ఇచ్చేది ఉంటే ఎక్కడ ఇవ్వాలా? ఆయన గోత్రంలో ఆయన నామంలో వచ్చిన స్థలంలోనే ఉన్న స్థలంలో ఆయన ఏర్పరచుకున్న స్థలంలోనే, వేరే ఎక్కడ కూడా ఆయన ఏర్పరచుకున్న గోత్రంలో తప్ప వేరే దగ్గర ఇవ్వద్దంట. మరి ఎవరు ఆయన ఏర్పరచుకున్న గోత్రంలో అని చూసుకుంటే మీ పాస్టర్లు ఎవ్వరు కాదు, వేస్ట్. పోయి చూపించి అడగర్రి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే,
ముద్రించ ముద్రించబడిన వారి లెక్క చెప్తా వింటిని అంట. ఎవరు అని వింటినంట. ఏంటంట? ఇజ్రాయిల్ గోత్రములన్నిట్లో ముద్రించబడిన వారి లెక్క 1,44,000 మంది అంట. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం. ఇజ్రాయిల్ గోత్రములన్నిట్లో ముద్రించబడిన వాళ్ళ లెక్క ఏంటంట? 1,44,000 మంది. వాళ్ళు ఎవరు అనుకుంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1-4. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలియందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండ్రి. వాళ్ళు స్త్రీ సాంగత్యం అపవిత్రం కానివారు. ఎవరాలు? నేనే కదా. మరి మీరు చూసిన ప్రతి స్థలంలో ఎట్లిచ్చిర్రని అడుగుతున్నాయి నేను ఇప్పుడు. దేవుడు ఆజ్ఞాపించిండు కదా. ఏమంట? 12 అదే ద్వితీయోపదేశం 12:13 నీవు చూచిన ప్రతి స్థలంన నీ దహన బలులు అర్పించకూడదు సుమీ, అర్పించొద్దు బాబు అని చెప్పిండు. ఏంటంట? యెహోవా నీకు నీ గోత్రంలో ఒక దాని అందు ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దహన బలులు అర్పించి నేను ఆజ్ఞాపించుచున్న సమస్తం అక్కడనే జరిగింపేవాళ్ళను. ఏమేమి ఆజ్ఞాపించిండని చూసుకుంటే మీద 11వ వచనంలో చూసుకుంటే నేను ఆజ్ఞాపించుచున్న సమస్తము అంటే సమస్తం అంటే అన్నీ వచ్చినాయి. ఏమొచ్చినాయి అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములను ప్రతిష్టంగా మీరు చేయు నైవేద్యములు, మీరు యెహోవాకు మొక్కుకొనిన మీ శ్రేష్టమైన మొక్కుబలు అంటే ప్రార్థనలు అయినా సరే, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలంగా ఏర్పరచుకున్న స్థలంలోనే మీరు తీసుకొని రావాలని, మళ్ళీ వేరే దగ్గర తీసుకుపోవద్దని అంత స్పష్టంగా యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. నేను ఆజ్ఞాపిస్తున్న సమస్తం కూడా కేవలం ఎక్కడ చేయాలా? నా నామం పెట్టబడకున్న దగ్గరనే చేయాలా, అక్కడనే నా నివాస స్థలం అన్నాడు. అందుకే ప్రకటన 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమనుంది? ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలియందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండ్రి. అంటే నివాస స్థలం జరుగుతుందా లేదా? మరి ఆ గోత్రంలో ఎవరు? 1,40,000 వేరే వాళ్ళు కనిపించిరా? కనిపించలే. వేరే వాళ్ళందరూ ఎవరు? నువ్వు ఎవరువో నాకు యేసుక్రీస్తు చెప్పింది కదా, ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి నువ్వు చూసిన ప్రతి స్థలం ముందు ఎందుకు ఇచ్చిరు క్రైస్తవులారా? దేవుడు ఎక్కడ చెప్పుడు మీకు ఇమ్మని. ఇంకోటి, మీరు దేవుని ఆజ్ఞ లేకుండా మీరు కానుక దశమభాగం ఎట్లా తీసుకుర్రు పాస్టర్? మళ్ళీ అదే కాకుండా అందుకే అంటాడు సేవకులు కూడా ఇవ్వాలంట. మా సేవకులకే కదా ఇవ్వాలా. కాబట్టి సేవకులు పోనీ కనీసం అదనే చెప్పగలుగుతారంటే అది కూడా చెప్పలేరు. ఎట్లా? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుదురు. వాళ్ళు ఎవరంట? ఆయన దాసులు ఆయన సేవ చేయొచ్చు. ఏంటంట? ఆయన దాసులు ఆయన సేవ చేయొచ్చు. వీళ్ళందరూ ఎవరి సేవ? సాతాన్ సేవ. వాళ్ళకు మీరు దశమభాగం కానికిచ్చారు కానీ దేవునికి ఇయ్యలే. కాబట్టి ఏంటిదంట? ఆయన నామములకు నివాస స్థలం. కాబట్టి ఆయన సేవకులా కాదా? సో నేనే ఆ సేవకుని. ఆయన నామము వారి నొసలి అని ఉన్నాడు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు దేవునికి దాసులు, వాళ్ళు సేవ చేస్తారు. కాబట్టి అది నేనే, కాబట్టి నేనే సేవకుని. ఇస్తే ఎక్కడ ఇవ్వాలా? నాకు ఇవ్వాలి. నాకు సమస్త అధికారం కలిగి ఉండి నేను తీసుకున్నా కానీ దేవుడు ఒక మాట అన్నాడు. ఇంకా నేను తీసుకుంటే నా బిడ్డ వెరీ గుడ్ అంటాడు. నాకు ఇన్ని అధికారాలు పెట్టుకొని ఇన్ని లేఖనాలన్నీ వాగ్దానాలన్నీ నా పక్షంలో దేవుడని నా పక్షంలోనే చెప్తుంటే నేనే అడుగుతలేను దశమభాగం కానుక. మీరు ఎట్లా అడిగిరు పాస్టర్లారా? మీరు మామూలు పాపం చేయలే. ఇంకోటి, మీకు ఇచ్చిన క్రైస్తవులు కూడా మీరు కూడా మామూలు పాపం చేయలే. దేవుడు ఏం ఆజ్ఞాపించిండు? ఏం చేస్తున్నారు? ఇవ్వద్దన్నాడు కదా. మీరు ఏ విధంగా ఇచ్చిరని అడుగుతున్నా. రైటా? పోయి తీసుకుపోయి అడగాలి. సింపుల్గా చెప్పేసిన పోయి తీసుకుపోయి అడుగురు. ఇంకా దీన్ని వివరించాలంటే మస్తు వివరించదు కానీ చాలు, తీసుకుపోయి